యాక్చువల్లీ ఇదంతా సిస్టమ్ అంతా వేస్ట్ సార్. ఏంటంటే దొరికిన వాళ్ళు తీసుకెళ్తున్నారు కానీ ఆపోజిట్ పర్సన్ దొరకడంలా. దట్టు సెంటర్ ఆపేస్తున్నారు. లోకల్ మాకు దొరుకుతున్నాయి సార్, సీరియస్గా చెప్తున్నారు. నాకు ఫుడ్ దొరుకుతుంది, మాకు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది, సెంటర్ వాళ్ళకి. కాలనీ వాళ్ళకైతే ఫుడ్ దొరకడంలా. చాలా వరకు ఫుడ్ వేస్ట్, ఫుడ్ పడేస్తున్నారు. 4-5 ప్యాకెట్లు తీసుకొని పడేస్తున్నారు. అదే వెజిటేబుల్ పంపిస్తే బెటర్ సార్. అంటే మొత్తం పాడైపోతుంది. నిన్న కూడా సీఎం చెప్పారు వెజిటేబుల్ కూడా పంపించాలి, అంటే ఖరాబ్ కానీ వస్తువులు మాత్రం పంపించాలని చెప్పారు. సో అట్లాంటి ఫుడ్ పంపిస్తున్నారు సార్. దానివల్ల ఏంటంటే పాడైపోతుంది, ఫుడ్ పాడైపోతుంది. బాగుంటే తింటున్నారు, పాడైపోయిన ఫుడ్ ఇది ఇక్కడే వేస్టేజ్ మీకు కనిపిస్తుంది. ఏదైనా యూజ్ఫుల్ థింగ్స్ మాకు పంపిస్తే మాకు యూజ్ ఉంటుంది. వేస్ట్ ఆఫ్ థింగ్స్ వేస్ట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ వేస్ట్ చేయకూడదు. ఫుడ్ అసలు యాక్చువల్లీ నేను ఫుడ్ కొంచెం కర్రీ బాగాలేకపోతే నేను తిన్నాను. అలాంటి పాచిపోయినా 2 రోజులు ఫుడ్ లేక పాచిపోయినా పైన హెలికాప్టర్ తీసి అది తిన్నాను. నేను ఎడ్యుకేటెడ్, డిగ్రీ కెమిస్ట్రీ అనమాట. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. నేను దట్టు జాబ్ కూడా చేస్తున్నాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నాను. బట్ ఇంత సిచ్యువేషన్లో కూడా ఫుడ్ మాకు దొరుకుతుంది, కాలనీకి దొరకడంలా, సింగిల్ హౌస్ వాళ్ళకి దొరకడంలా, బ్లాక్స్ వరకు దొరుకుతుంది. సండే నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. సో వరద ప్రభావం అంటే మాకైతే 3 days సఫర్ అయ్యాం సార్. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం క్లోజ్ అయిపోయింది. కింద ఫ్లోర్ వాళ్ళందరూ మా రూముల్లో స్టే చేస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ మా రూమ్లో స్టే చేశారు. ఓకే, కానీ అందరికీ సెట్ అవ్వడంలా. కొంతమంది మాత్రమే హెల్ప్, అందరికీ సరిపోతుంది. దట్టు ఉన్న వాళ్ళు కూడా తీసుకుపోతున్నారు. అది కరెక్ట్ కాదు. ఫుడ్ ఎక్కడ పెట్టేస్తారు? హెచ్ బ్లాక్ లో, బి బ్లాక్, సి బ్లాక్ ఫుడ్ వెళ్ళడం లేదు. 3 అడుగులు నీరు ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ నీరు వెళ్ళడం లేదు. ఇచ్చే వాళ్ళు అయితే ఏదైనా ఇంటింటికి తెచ్చేవాళ్ళు. బ్లాక్ 32 ఇల్లులు ఉన్నాయి. బ్లాక్ 32 ఇల్లులు ఉన్నప్పుడు ఒకళ్ళు ఉంచొని ఇగో 32 ఇల్లులు కదా, 32 ఇల్లులు కూడా 32 ప్యాకెట్లు మీరు తీసుకోండి ఇవ్వాలి. ఇలా ఏదో ముష్టాలకి ఇసిరినట్టు ఇస్తే ఎవరికి అందుతున్నాయి, ఎవరికి అందలేదు. మరి అందిన వాళ్ళు ఎంత, మరి మా లాంటి వాళ్ళు మేమైపోవాలి. ముసలాళ్ళు ఉన్నారు, ముతకోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరిస్తారు? మేము వస్తే మాకు ఇస్తున్నారు. మరి పైన ఉన్నారు ముసలాళ్ళు, ముతకోళ్ళకి ఎవరిస్తున్నారు? 4 రోజులు బట్టి కరెంట్ లేదు, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు. ఎవరు ఆదుకుంటున్నారు మమ్మల్ని? ప్రభుత్వం కూడా పాల ప్యాకెట్ కానీ వాటర్ ప్యాకెట్లు ఫుడ్ కూడా అదే నేను అంటున్నా. ప్రభుత్వం పాల ప్యాకెట్లు ఇస్తున్నారు, పెరుగు ప్యాకెట్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. కానీ కింద దిగిన వాళ్ళకే ఇస్తున్నారు. పైన ముసలోళ్ళు ఉన్నారు, ముతకోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? మీరు వచ్చారు కాబట్టి మీకు ఒక అప్లికాయ అంటున్నారు, మీకు ఒక బిస్కెట్ ప్యాకెట్ అంటున్నారు. మరి మీరు పైన ముసలోళ్ళు ఉన్నారు, పురటాళ్ళు ఉంటారు, ముతకోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎవరు ఇస్తారు చెప్పండి? అందుకే బ్లాక్ 32 ఇల్లులు ఉన్నాయి. 32 ఇల్లులకి ఇగోండి, ఈ బ్లాక్ మీరు ఎవరు పెద్ద మనిషి లేదా ఈ బ్లాక్ మీరు ఉన్నారు కదా ప్రెసిడెంట్ గా, 32 ఇల్లులు, 32 ఇల్లులకి 32 ప్యాకెట్లు ఇస్తున్నాం. అందరికీ అందరూ ఇవ్వండి అని ఎవరికొకరికి ఇస్తే సరిపోతుందిగా. ఇలా లారీలో వచ్చి ఎంతమంది కొట్టుకుంటున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు ఇక్కడ, అవునా కాదా? ఎంతమంది చచ్చిపోతున్నారండి, చిన్నపిల్లలు ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా? మొన్న ఆదివారం మా ఆయన కూడా ఈదుకుపోయాడు. మేమెవరికి చెప్పుకోవాలి మా బాధ? ప్రభుత్వం కావాలని తెలుగుదేశం పార్టీ గెలిపించుకున్నది మాకు ఇదే ముష్టి బతుకు. దేనికున్నారు ప్రభుత్వం? అందిన వాళ్ళకి అందుతున్నా, అందలేని వాళ్ళకి అందట్లేదు, వెనకున్న వాళ్ళకి రావట్లేదు. ఎదురు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వెనకాల ఏమీ రావట్లేదు. మంచినీళ్ళు లేవు, నీళ్ళు లేవు, కొవ్వొత్తులు లేవు, ఏమీ లేవండి. ఇస్తున్నారు ఇక్కడే గుంపులుగా. అందిన వాళ్ళకి అందుతున్నా, అందలేని వాళ్ళకి అందట్లేదు. ఇంట్లో వండుకోవడానికి ఏమైనా ఉందా అమ్మా? అంత వండు కూడా వాటర్ లేదు కదా, వాటర్ లేదు, కరెంట్ లేదు. ఎలా వండుకుంటామండి? ఒకటి ఉంటే ఒకటి ఉండదు. మొత్తం సరుకులు ఉండవు కదండి. శనివారం ఆదివారం నుంచి ఇన్ని రోజులు అంటే ఏమీ దొరకట్లేదు. ఎలా ఉంటాయి సార్ చెప్పండి? ఈ అందులోకి అందుతున్నాయి, ఒక లైన్ ఉండట్లేదు, ఏమీ ఉండట్లేదు. గుంపుగా ఉంటున్నారు. అందులో లాక్కున్న వాళ్ళు లాక్కుంటున్నారు, లాక్కోలేని వాళ్ళు మామూలుగా ఉంటున్నారు.